బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డెఫినెట్ గా ఇది ఒక ఆసక్తికర పరిణామం చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా వరకు బద్ధ శత్రువులు. ఒకానొక సందర్భంలో నువ్వెంత అంటే పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత, లేకపోతే పార్టీ నాదంటే నాది, నేనే ప్రారంభించాను వరకు కూడా అంతటి చర్చ జరిగింది. ఆషేమాష్ చర్చ కాదు, ఏకంగా పార్టీ మారారు ఒకరు, ప్రస్తుతం ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. సో నేను చెప్పబోయేది రఘురామకృష్ణంరాజు జగన్ సంబంధించినటువంటి అంశం. సో వారిద్దరు కూడా పరస్పరంగా ఎదురుపడ్డారు. సభా ప్రారంభానికి ముందు జగన్ దగ్గరికి వెళ్లారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. జగన్ను పలకరించి మాట్లాడారు రఘురామకృష్ణంరాజు. జగన్ రఘురామకృష్ణంరాజు మధ్య కొన్ని నిమిషాల పాటు చర్చ కూడా జరిగింది. జగన్ చెవిలో రఘురామకృష్ణంరాజు ఏదో చెప్పారు. ఆ వెంటనే సీరియస్ గా రియాక్ట్ అయ్యి జగన్ ఇటీవలే జగన్ పై కేసు కూడా పెట్టించారు రఘురామకృష్ణంరాజు. సో ఈ నేపథ్యంలోనే జగన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారట. సో ఏం రియాక్ట్ అయ్యారు, కృష్ణంరాజు ఏం చెప్పారు ఆయనకి, ఇవన్నీ విషయాలు కూడా కొంత ఆసక్తి రేపుతోంది. వైసీపీ హయాంలో తన అరెస్ట్ సమయంలో దాడి జరిగింది. రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో జగన్ పై కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే జగన్తో రఘురామకృష్ణంరాజు ఏం చర్చలు జరిపారనే దానిపై ఆసక్తి రేపుతోంది. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారనే దానిపై ఉత్కంఠ రేగుతోంది. దీనికి సంబంధించి అసెంబ్లీ ఆవరణలో నుంచి ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, సో రఘురామకృష్ణంరాజు ఇటీవల కాలంలో తనను అరెస్ట్ చేసినప్పుడు తనపై దాడి జరిగింది అంటూ కూడా ఒక కేసు నమోదు చేశారు. దాంట్లో A3గా జగన్మోహన్ రెడ్డిని జోడించడం చూసాం. జగన్మోహన్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది, నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. సో దీనికి సంబంధించి వారిద్దరు మరి ఏం చర్చ జరిగింది, వారిద్దరు పరస్పరంగా ఎదురుపడ్డారు, మాట్లాడుకున్నారు. రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి చెవిలో ఏదో చెప్పారంటే కూడా ప్రచారం జరుగుతోంది. సో ఏం జరిగింది, ఏం మాట్లాడుకుని ఉంటారు బహుశా? మనోజ్, ఏం జరిగింది, ఏం మాట్లాడుకుంటున్నారు అనే సమస్య అయితే మనకి చూడడం తప్పితే అక్కడ దగ్గర ఎవరు అయితే ఈరోజు అసెంబ్లీలో మాత్రం చాలా ఆసక్తికరమైన అంశం అయితే జరిగింది మనోజ్. బేసిక్గా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా లోపలికి వెళ్ళారు. అప్పటికే గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగాన్ని ఇచ్చిన ప్రతుల్ని ఏవైతే ఉన్నాయో ఆ కాపీస్ని వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్సీలు చించి వేసే ప్రయత్నం అయితే చేశారు. ఇంత లోపల త్రిబులార్ లేచి జగన్మోహన్ రెడ్డి కూర్చున్న స్థలం దగ్గరికి వచ్చి ఆయనకి ముందు నమస్కారం పెట్టారు, సెకండ్ ఇచ్చారు. తర్వాత చెవిలో ఏదో చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని కొంత సీరియస్గానే విన్నారు. దాన్ని కూడా తల ఊపిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డితో త్రిబులార్ ఏం మాట్లాడారు అనే అంశం మాత్రం తెలియరాలేదు. ఎందుకంటే అందరూ లాబీలో ఉన్న పరిస్థితి, అసెంబ్లీ లోపలికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి, ఎవరు వెళ్ళకూడదు కూడా, కేవలం ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఈ సంఘటన మాత్రం చాలా ఆసక్తికరమైన అంశంగా చూసుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే వ్యవహారంలో మాత్రం త్రిబులార్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు, ఆయన చెవిలో ఏం చెప్పారు అనే అంశం మాత్రం చాలా ఆసక్తికరమైన అంశంగానే చోటు చేసుకుంటే దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే త్రిబులార్ మాట్లాడిన మాటల తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి చెవిలో మాట్లాడే ప్రయత్నం చేసిన తర్వాత ఒక్కసారిగా సభ అందులో ఉన్న సభ్యులందరూ కూడా ఒక్కసారిగా ఆ సన్నివేశాన్ని చూసే ప్రయత్నం అయితే చేశారు. అందరి తలలు గవర్నర్ ప్రసంగం కంటే దాని మీద దృష్టి కంటే కూడా చివరికి త్రిబులార్ జగన్మోహన్ రెడ్డితో ఏం చెప్పే ప్రయత్నం చేశారు, చెవిలో ఏం చెప్పారు అనేదే పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. కానీ ఈ అంశాన్ని త్రిబులార్ ఏం మాట్లాడబోతున్నారు, ఏం జరిగింది అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవరాల్గా జరిగిన ఇష్యూను మాత్రం ఈరోజు అసెంబ్లీలో హైలైట్గానే దాన్ని చూడాలి. ఎందుకంటే ఎప్పుడు త్రిబులార్కి సంబంధించిన వ్యవహారంలో మొదట ఆ త్రిబులార్ మీద కేసులు కట్టింది, ఆ గవర్నమెంట్ త్రిబులార్ని జైలుకి పంపించే ప్రయత్నం చేసింది, అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత చాలా రకాలుగా విధులైతే జరిగింది. తర్వాత ఇదే విషయంలో త్రిబులార్ కూడా జగన్మోహన్ రెడ్డి మీద తాడేపల్లిలో కేసు కట్టడం, తర్వాత A3గా అతని FIR కూడా నమోదు కావడం, ఈ అన్ని వ్యవహారాలు జరిగిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన చర్చ ఏదైనా జరిగిందా వాళ్ళిద్దరి మధ్య అనే ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇంటర్నల్గా ఇప్పుడు అసెంబ్లీలో లోపల త్రిబులార్ ఉన్నాడు కాబట్టి బహుశా ఆయన బయటకు వచ్చి ఆయన మాట్లాడితే తప్పితే ఆయన ఏమీ జగన్మోహన్ రెడ్డికి చెప్పారు అనే విషయం బయటికి తెలిసే ప్రసక్తి లేదు. సో ప్రస్తుతం మాత్రం ఇంకా లోపల సభ జరుగుతుంది కాబట్టి త్రిబులార్ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే అక్కడ ఇంటర్నల్గా ఏం జరిగింది అనే చర్చ బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. మనోజ్, అసెంబ్లీలో డెఫినెట్ గా ఉత్కంఠ రేగిందని చెప్పొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయట ఇక్కడ అధికారులకు కొంత వార్నింగ్ ఇచ్చారు, లోపలికి వెళ్ళి ఆయన గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జగన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడనే విషయాన్ని ఎట్లా చూడొచ్చు, దానికి సంబంధించిన స్పెక్యులేషన్స్ ఉన్నాయా?
అంటే పర్టికులర్గా టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడటం ఒక ఎత్తు, కానీ త్రిపులార్ రఘురామకృష్ణరాజు వెళ్ళి ఆయన చెవులో మాట్లాడడం ఈరోజు చాలా ఆసక్తికరమైన అంశం. ఆ చెవులో ఆయన జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి సమాధానం వచ్చింది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి జగన్మోహన్ రెడ్డితో త్రిపులార్ ఏం మాట్లాడారు అనే అంశం మీద కొంత చర్చ అయితే జరుగుతోంది. బహుశా మరి కాసేపట్లో ఆ విషయానికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే మనకి అర్థమయ్యే పరిస్థితి అయితే ఉంది. బహుశా త్రిపులార్ బయటకు వచ్చి ఆ విషయం మీద ఏం మాట్లాడబోతున్నారు అనేది తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనోజ్, ఎటువంటి వ్యూహాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు పాటించబోతున్నారు? ఎమ్మెల్సీల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సో ఎటువంటి వ్యూహం ఉండబోతోంది? వ్యూహం ఏం లేదు, ఆల్రెడీ గవర్నర్ బయటకు వెళ్ళిపోయారు. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డిని వదిలేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు మనం చూడొచ్చు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో పాటు పాల్గొన్న ఎమ్మెల్సీలు కూడా మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. బయట మీడియాతో మాట్లాడతారనుకున్నారు, కానీ మీడియాతో మాట్లాడలేదు, ఆయన కూడా వెళ్ళిపోయారు. తిరిగి ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి వచ్చేసిన పరిస్థితి, కొంతమంది లోపలికి అసెంబ్లీ లోపలికి వచ్చిన పరిస్థితి కూడా చూశారు. సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఎమ్మెల్సీలు కూడా తిరిగి అసెంబ్లీ లోపలికి ఎంటర్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి దీంట్లో వ్యూహం ఏం లేదు. రేపు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి 9 గంటలకి అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపుగా ఎమ్మెల్యేలందరూ కూడా రేపు ఉదయం 9 గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా తన తోటి ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి రేపు ఉదయం 9 గంటలకు వెళ్తున్నారు. ఎల్లుండి ఢిల్లీలో ధర్నా చేయబోతున్న నేపథ్యంలోనే రేపు ఉదయాన్నే ఆయన సమావేశం అంటే ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నంలో 9 గంటలకి ఢిల్లీకి చేరిపోతున్నారు. అదే రేపు యాక్షన్ ఆఫ్ ప్లాన్. రేపు ఢిల్లీలో వాళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారు, ఎంతమంది మద్దతుని కూడగట్టుకుని చేస్తారు, ధర్నాకి ఎవరు మద్దతు తెలుపుతారు అనే అంశాన్ని వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనోజ్, రైట్ కృష్ణమోహన్. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డితో RRR అసెంబ్లీ ప్రాంగణంలో అసెంబ్లీలో చెవులో వచ్చి మాట్లాడారట. సో ఏం మాట్లాడారు, ఏ రకంగా మాట్లాడారు, ఆయన సీరియస్ అయ్యారట జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా ఆసక్తికర పరిణామంగా చూడొచ్చు. సో టీడీపీకి సంబంధించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇటీవల కాలంలోనే తాడేపల్లిలో 5 మర్డర్లు 6 మానభంగాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిపాలన కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్య కాండను కానీ పట్టించుకోనటువంటి ప్రభుత్వం కేవలం ప్రచార పిచ్చితోటి లేదా ప్రభుత్వం మీద మేము గతంలో చేసినటువంటి పరిపాలన మీద విషం చిమ్మేటటువంటి ప్రయత్నానికి, అప్పులు చేయడానికి మాత్రం కేటాయిస్తుంది తప్ప ఎక్కడా కూడా పరిపాలన మీద దృష్టి పెట్టలేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యవస్థ కూడా పని చేస్తుందా ఈరోజు అంటే ఖచ్చితంగా పని చేయట్లేదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కానీ, హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ ఎక్కడైతే దమనకాండ జరుగుతుందో, ఎక్కడైతే దాష్టికాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే హత్యలు జరుగుతున్నాయో ఆ కుటుంబాలని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ప్రతిపక్ష నాయకుడు మా అధ్యక్షుల వర్యుల మీద చలోక్తులు చేస్తూ వారి మీద తప్పుడు ప్రచారం చేయడానికి మాత్రమే వారు ఇచ్చినటువంటి చేయాల్సినటువంటి ఈ యొక్క పథకాల ఇంప్లిమెంటేషన్లో కానీ ఎలాంటి దృష్టి లేనటువంటి ఈ ప్రభుత్వం వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ హత్యాకాండని మొదలుపెట్టింది. ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తే 30 రోజుల్లో 14,200 కోట్లు అప్పు చేయడానికి ఈ ప్రభుత్వానికి టైం దొరికింది. అంటే రోజుకి దాదాపుగా 450 కోట్ల పైచీలకు అప్పు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ యొక్క మానభంగాల్ని ఎందుకు ఆపట్లేదు, ఈ హత్యా రాజకీయాలను ఎందుకు ఆపట్లేదు, ఈ దౌర్జన్యకాండని ఎందుకు ఆపట్లేదని ప్రజలు కానీ ప్రశ్నిస్తే కేవలం 1 రోజులే అయిందంట. అంటే 1 రోజుల్లో అప్పులు కుప్పగా మార్చడానికి మీకు సమయం దొరికింది. అబద్ధాలు చెప్పడానికి శ్వేతపత్రాల పేరుతోటి తప్పుడు పత్రాలను ప్రచురించడానికి మీకు టైం దొరికింది. కానీ అభాగ్యుల్ని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి, ఆ యొక్క దాడుల్ని అడ్డుకోవడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు. ఇది కావాలని చేస్తున్నటువంటి పనిగా కనపడుతుంది. కాబట్టి ఇవాళ గవర్నర్ గారు వచ్చారు సభకి. గవర్నర్ గారి దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లడం కోసం వారిని కూడా డెమోక్రసీ సేవ్ చేయవలసిందిగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ప్రజల్ని రెడ్డిగా బయటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి అటు గవర్నర్ ప్రసంగం అయిపోయింది, బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడతారని ఒక నిరసన భావాన్ని వ్యక్తం చేస్తారంటూ కూడా అందరూ ఊహించారు. కానీ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు.
కొంత ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాత్రమే అక్కడక్కడ మీడియాతో మాట్లాడిన పరిస్థితి కనబడింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా మాట్లాడలేదు. దీనికి సంబంధించి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారు, తన నిరసన గల కారణాన్ని వ్యక్తపరుస్తారు అంటూ కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయారు. సో ఏమై ఉంటుంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి నిరాకరించారు, ఎందుకు మాట్లాడకుండా వెళ్ళిపోయారు, అప్డేట్స్ ఏంటి? బయట అసెంబ్లీ దగ్గర జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత లోపల గవర్నర్ ప్రసంగం సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ తో సహా అందరూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలియజేశారు. అయితే గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వాకౌట్ చేసిన తర్వాత జగన్ వచ్చి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారని సమాచారం ఇచ్చారు. అయితే ఆయన తన వెహికల్లో ఎక్కి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో కలిసి వెళ్లిపోయిన పరిస్థితి. మీడియాతో ఇక్కడ జరిగినటువంటి పోలీసులు అడ్డుకోవడం తర్వాత ప్లకార్డులు చింపివేయడం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి దాని మీద మీడియాతో మాట్లాడతారని ముందుగా చెప్పారు. కానీ అనుకోకుండా ఆయన తన కారు వెహికల్ వెక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. రేపు ఎలాగో ఎల్లుండి ఢిల్లీలో మాట్లాడతారు కాబట్టి అప్పుడు నేరుగా అక్కడ మాట్లాడతారనేది వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడైతే మీడియా పాయింట్ వద్ద మాట్లాడతారని చెప్పినప్పటికీ ఆయన అయితే మాట్లాడలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు పూర్తిగా నశించిపోయాయి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం జగన్ అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము, కూటమి నియంతృత్వాన్ని అడ్డుకుంటామని కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్తున్నారు. జగన్ మాత్రం మీడియాతో అయితే మాట్లాడలేదు. ఇంతకుముందు అంటే గేటు వద్ద అడ్డుకున్న సమయంలో ఆయన కొంత పోలీసుల తీరును నిరసిస్తూ పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు, జాగ్రత్తగా ఉండంటూ పోలీసుల మీద ఆయన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కూడా చూసాం. తర్వాత అసెంబ్లీ లోపల కూడా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. RRR జగన్మోహన్ రెడ్డితో కలిశారట. జగన్మోహన్ రెడ్డి చెవిలో RRR ఏదో చెప్పారట. సో ఈ విషయాన్ని అటు వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా బయటకు చెప్పారా? ఎమ్మెల్యే ఏమంటున్నారు దానికి సంబంధించి RRR ఈ రకంగా చెప్పారని కానీ జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ కానీ ఎమ్మెల్యే ఎక్కడైనా చర్చించారా? అంటే దాని గురించి వైసీపీ ఎమ్మెల్సీలు ఎవరు మాట్లాడలేదు. రఘురామకృష్ణరాజు బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. ఎదురుగా అసెంబ్లీ లాబీలో ఎదురెదిరినప్పుడు జగన్ తో ఒక 1 minute రఘురామకృష్ణరాజు మాటామంతి జరిపినట్టు తెలుస్తుంది. ఏం మాట్లాడారనేది ఇంకా బయటికి రానప్పటికీ మామూలుగా కుశల ప్రశ్నలు అయితే అడిగినట్లుగా తెలుస్తుంది. జగన్ కూడా రఘురామకృష్ణరాజుతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతానికైతే ఇది హాట్ టాపిక్ గా మారింది. రఘురామకృష్ణరాజు అదేవిధంగా జగన్ మాట్లాడు. ఎందుకంటే 2019లో ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ఆయన సొంత పార్టీలోనే వేరుగా కుంపటి పెట్టుకుని జగన్ ని వ్యతిరేకిస్తూ ఆయన పోరాటం చేశారు. ఇప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ గెలిచారు. ఈ నేపథ్యంలో జగన్ తో కలిసి ఆయన మాట్లాడడం అనేది కొంత రాజకీయంగా చివర చర్చకైతే దారితీస్తుందని చెప్పాలి. పైగా జగన్ మీద మొన్న గుంటూరు ఆయన కేసు కూడా పెట్టిన నేపథ్యం చూసిన కేసు కూడా నమోదైంది. ఇలాంటి తరుణంలో జగన్ తో రఘురామకృష్ణ మాట్లాడేది కొంత ఆసక్తి పరిణామంగానే చూడాలి మనోజ్. రైట్ రాజేష్. సో మొత్తం మీద ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం తదనంతరం అసెంబ్లీ సమావేశాలని వాయిదా వేశారు. రేపు తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈరోజు బీఎస్సీ మీటింగ్ ఉండబోతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. నల్ల కండువాలతో అసెంబ్లీ లోపల ప్రవేశించారు తమ ఎమ్మెల్యేలతో పాటుగా. అయితే ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మొదట పోలీసులు కొంత వారించే ప్రయత్నం చేశారు. వారందరూ కూడా ప్లకార్డులు తీసుకొస్తున్న నేపథ్యంలో బార్కేడ్ అడ్డు పెట్టి కొంత వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఎటకేలకు అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. కొంత మొదట పోలీసులతో వారించారైనా పోలీస్కి వార్నింగ్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి ఇప్పటికీ మనం చూసాం. అయితే అసెంబ్లీ లోపల ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు జగన్ దగ్గరికి వెళ్ళి తన చెవిలో ఏదో చెప్పారట. తర్వాత జగన్ సీరియస్ అయ్యారట. ఇటువంటి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సో అంతా కూడా ఒకసారిగా ఆశ్చర్యం గురయ్యారు. అక్కడ గవర్నర్ ప్రసంగానికంటే కూడా ఇదే స్పెషల్ అట్రాక్షన్గా నిలిచినట్టుగా తెలుస్తోంది. సో ఏం మాట్లాడారు రఘురామకృష్ణరాజు, జగన్ దానికి ఎందుకు సీరియస్ అయ్యారు, ఇవన్నీ పరిణామాలు కూడా అటు ఎమ్మెల్యేలకు కూడా బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఏకంగా రఘురామకృష్ణరాజే బయటకు చెప్పేంత వరకు కూడా దీనికి సంబంధించి ఆసక్తి కొనసాగే అవకాశం కనబడుతుంది. కొంత ఉత్కంఠ రేపే అవకాశం కూడా ఉంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి పోలీసులతో వారించిన తీరు, పోలీస్ అధికారికి వార్నింగ్ ఇచ్చిన తీరు మరోసారి చూద్దాం. పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు?
మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. అలాంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్ష హోదా ఇస్తే వీళ్ళు తాలూకా హామీలు అమలు చేయలేదనే విషయాన్ని ప్రశ్నిస్తారు అని చెప్పి మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు, ఎక్కడ వీళ్ళు ప్రశ్నిస్తారా అని చెప్పి. కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మనం చూస్తే గత 45 రోజుల్లో 36 మంది హత్య కావించబడ్డారు. 35 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా హెరాస్మెంట్ భరించలేక 35 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 300 మంది మీద హత్యాయత్నం జరగడం మనం చూసాం. ఇన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ చాలా దారుణంగా దెబ్బతినేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందువల్ల ఇక్కడ రాష్ట్రపతి పాలన కావాలి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రజల గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రశ్నించే గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు గొంతు నొక్కడానికి ఎంత ప్రయత్నించినా కూడా ప్రజల సపోర్ట్తో, ప్రజల మద్దతుతో మేము ప్రజా పోరాటాలకి రోజుల్లో ఉధృతం చేస్తాం, సిద్ధపడతామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఢిల్లీలో ఎల్లుండి మా పార్టీ ఆధ్వర్యంలో ఈ దారుణాలన్నిటి మీద ధర్నా చేసి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా, వీడియో ఎగ్జిబిషన్ కూడా పెట్టి కేంద్ర స్థాయిలో పెద్దల దృష్టిలో కూడా పెట్టి ఇక్కడ శాంతి భద్రతలు నెలకొట్టేట్టుగా డిమాండ్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు మానండి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాల్సిందిగా కోరుతున్నాను. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు, ఆవిడ ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా ఎంత దారుణంగా ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారో మనం నిన్న చూసాం. ఒక ఎమ్మెల్యే అంటూ చులకనగా మాట్లాడు, అతను ఒక ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి అనే విషయం ఆవిడికి తెలియకుండా మాట్లాడుతున్నారా, తెలిసి చులకన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సరే, ఒక ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఒక రషీద్ అనే కార్యకర్తకు చనిపోతే పరామర్శకు వెళ్తే ఎందుకు ఈ ప్రభుత్వం అంత వణికిపోతూ ఉంది, ఆవిడ ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్లోనే ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. జగనన్నకి ప్రజల్లో ఉన్న ఆదరణ, ఒక జగనన్న ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది, ప్రజలు